లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భారీ సీట్లు గెలుస్తామనే ధీమాలో ఉన్న బీజేపీ ఇప్పుడు జీహెచ్ఎంసీ మేయర్ పీఠంపై కన్నేసింది. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు షాక్ ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కార్పొరేట్లను పార్టీలోకి తీసుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని పలు డివిజన్ల కార్పొరేట్లతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేట్లతో బీజేపీ పెద్దలు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుమారు 20 మంది కార్పొరేట్లు కమలం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ కార్పొరేట్లను క్యాంపుకు తరలించినట్లు టాక్ వినిపిస్తుంది. కాగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 40కి పైగా సీట్లు సాధించింది. అయితే ప్రస్తుత మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా పలువురు కార్పొరేట్లు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఈ కమలం వ్యూహానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ తేజస్వి, గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 40కు పైగా కార్పొరేటర్ సీట్లను దక్కించుకుంది బీజేపీ. ఈసారి ఖచ్చితంగా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత అంటే ఆల్రెడీ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మెజారిటీ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత జిహెచ్ఎంసీ మేయర్ పీఠంపై బీజేపీ కన్నేసింది. అయితే మెజార్టీ సీట్లు ఒకవేళ వస్తే ఖచ్చితంగా బీజేపీ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈలోపే బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇచ్చే దిశగా కూడా కమలం పెద్దలు కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నారు. సుమారు 20 మంది కార్పొరేటర్లు బీజేపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఒక సమాచారం ఉంది. గతంలో ఎవరైతే 40కి పైగా కార్పొరేటర్ సీట్లు గెలిచారో బీజేపీ, ఈసారి దానికంటే ఎక్కువ సీట్లను గెలుచుకోవాలంటూ కూడా కమలం పెద్దలు ఇక్కడ ఆర్డర్స్ వేశారు రాష్ట్ర నాయకులకు. ఈ నేపథ్యంలోనే మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. ఆ ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా పక్క చూపులు చూస్తున్నారు. అధికార పార్టీ క్యాచ్ చేసుకునే లోపే జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ క్యాచ్ చేసుకునే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లను అందరినీ కూడా బీజేపీ క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, మంతనాలు జరుపుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాదు, మల్కాజ్గిరి, చేవెళ్ల ఈ నియోజకవర్గాల ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా బీజేపీ పెద్దలు గాలం వేస్తున్నారు. ఆల్రెడీ మంతనాలు జరుపుతున్నారు. ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి, ఖచ్చితంగా మెజార్టీ సీట్లు ఎలాగో వస్తాయి మాకు తెలంగాణ రాష్ట్రంలో. లోక్సభ సీట్లు గెలుచుకున్న తర్వాత మరింత బలం చేకూర్చాలంటే ఆ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత బీజేపీకి బలం చేకూరాలంటే జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా మేయర్ పీఠం దక్కించుకోవాలనే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 20 మంది కార్పొరేటర్లను క్యాంపుకు తరలించారు బీజేపీ. ఈ బీజేపీ ఆల్రెడీ 20 మంది కార్పొరేటర్లతో మాట్లాడింది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు వాళ్ళతో చర్చలు జరిపారు, క్యాంపుకు తరలించారు. వేరే పార్టీల వైపు చూపులు చూడకుండా ముందుగానే అడ్వాన్స్గా ఈ 20 మంది కార్పొరేటర్లను రిజర్వ్డ్ చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో మొన్నటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మేయర్గా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి ఆమె పలువురు కార్పొరేటర్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. అయితే బీజేపీ ముందుగానే ప్లాన్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేయకుండానే మనం ముందుకు పోవాలి, లోక్సభ ఎన్నికలు ఫలితాలు రాకముందే ఈ ప్లాన్ అంతా కూడా అమలు చేయాలనే ప్లాన్లో భాగంగా బీజేపీ ఉంది. కమలం పెద్దలు సైతం తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. 2029 టార్గెట్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఇక్కడ పాగా వేయాలి, కాషాయపు జెండా ఎగరేయాలనే నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. 2029లో పాగా వేయాలంటే ఇప్పుడు నుంచే అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలి. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పీఠం ఏదైతే ఉందో ఆ మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి కమలం పెద్దలు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 40కి పైగా సీట్లు సాధించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్లో 40కు పైగా
జిహెచ్ఎంసీ సీట్లు సాధించుకోవడం ఇక్కడ అనుకూల పరిస్థితులు బీజేపీకి కనిపిస్తున్నాయి కాబట్టి బీజేపీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. ఖచ్చితంగా ఎలాంటి ఛాన్స్ వచ్చినా వదిలిపెట్టొద్దు. ఎంతమంది కార్పొరేటర్లు వీలైతే అంతమంది కార్పొరేటర్లను పార్టీలో జాయిన్ చేసుకోవాలి, జాయిన్ చేసుకొని మళ్ళీ గెలిపించుకోవాలి, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే ప్లాన్లో బీజేపీ ఉంది. మరి అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా ఏదైతే లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం వెయిట్ చేస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ పిసిసి అధ్యక్ష పదవి మార్పు, మంత్రివర్గ విస్తరణ, వీటి మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది కాబట్టి మనం ఖచ్చితంగా మేయర్ పీఠంపై ఫోకస్ పెట్టాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సీట్లు మనమే గెలవాలి, మేయర్ సీటు మనకే రావాలనే విస్తృతమైన చర్చలు బీజేపీలో కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి బీజేపీకి మాస్టర్ ప్లాన్ ఇక్కడ తెలంగాణలో వాళ్ళు అమలు చేయబోతున్నారు. అదేవిధంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరినీ కూడా బీజేపీలోకి రప్పించడానికి రాష్ట్ర నాయకులందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి చూడాలి, అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు మరోవైపు ప్రతిపక్ష రాష్ట్రంలోకి వచ్చేసరికి ప్రతిపక్ష పార్టీ బీజేపీ పార్టీగా మారిపోయింది కాబట్టి ఇక్కడ రెండు పార్టీలు టగ్ ఆఫ్ వార్ ఫైట్ నడిచే అవకాశం ఉంటుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. మరి చూడాలి ఏం జరగబోతుంది, ఎంతమంది కార్పొరేటర్లు పోతున్నారు. మనకున్న సమాచారం అయితే 20 మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వెళ్తున్నారనే సమాచారం మనకుంది. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేస్తుందనే అంశాల గురించి అయితే మనం వేచి చూడాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలా తట్టుకుంటుంది, ఒకవైపు బీజేపీనేమో చాలా అడ్వాన్స్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు జిహెచ్ఎంసీ పీఠం దక్కించుకోవడానికి, మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనే అంశాల గురించి పెద్ద ఎత్తున ఉత్కంఠ కూడా నెలకొంది రాష్ట్ర రాజకీయాల్లో కూడా, ఇటు పొలిటికల్ సర్కిల్లో కూడా ఒక అంచనాలు వేస్తున్నారు. 2029 ఎలా ఉండబోతున్నాయనే అంచనాలు కూడా రాజకీయ విశ్లేషకులు చర్చలు జరుపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే 20 మంది కార్పొరేటర్లు ఒకవేళ బీజేపీలోకి వెళ్తే మరి మేయర్ సీట్ ఖచ్చితంగా బీజేపీకి దక్కే అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. తేజస్వి.